ఈ రోజు కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం స్థానిక గోకవరం బస్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె సందర్భంగా కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ ఆవేదన చెందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక పక్క కార్మికులకు ప్రభుత్వ పరంగా బీఓసీ కార్డు ఉండి ఏ విధంగా ప్రభుత్వం సహకరించకపోవడం, మా యొక్క డిమాండ్స్ సంక్షేమ బోర్డులో మా పేరు చెప్పి చెస్ విధానంలో భాగంగా అవి మాకే వర్తింప చేయాలని, అలాగే కార్మికులకు మ్యారేజ్ స్కీమ్ విడుదల చేయాలని, డెలివరీ స్కీమ్స్ 2 విడుదల చేయాలని, సహజ మరణం అయినచో ఆర్థిక సహాయం చేయాలని, యాక్సిడెంట్ అయినచో పరిహారం అందచేయాలని, కార్మికుల పిల్లలకు ఎడ్యుకేషన్ నిమిత్తం స్కాలర్షిప్ విధానం అమలు చేయాలని, ఎన్ఏసీ నేషనల్ అకాడమీ కోర్సులో కార్మికులకు ట్రైనింగ్ విధానం అమలు చేయాలని, కార్మికులకు టూల్ కిట్స్ విధానం అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ, సెక్రటరీ ఆసుపు శ్రీనివాస్ బుజ్జి, విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ల సంఘం ప్రెసిడెంట్ దేవగుప్త శ్రీనివాస్, సెక్రటరీ పిలియానం వీరబాబు, రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ రాంబాబు, రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కూరపాటి రాజన్న, సెక్రటరీ మహేష్, తాపీ పనివారాల సంఘం రాజశేఖర్, అధిక సంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలను భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, సంక్షేమ బోర్డును ఈ రోజున దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మికులు పడుతున్న ఆకలి కేకలు, ఆవేదన, కన్నీటి బాధలు ఈ రోజున మరి ప్రభుత్వానికి ఏ విధంగా పట్టని విధంగా ఉన్నది. అయ్యా, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు కానీ ఒక్కనాడు కూడా కార్మికుల కోసం కనీసం మాట్లాడిన సందర్భాలు లేవని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. 100 రోజుల మేనిఫెస్టో చెప్పి ఉన్నారు మీరు, 450 రోజులు సుమారుగా అవుతున్నది. అయ్యా, మేము అడుగుతున్నా, సంక్షేమ బోర్డు ఉన్నది మాకు, ప్రభుత్వం సంబంధించి మీరు ₹1 కూడా మాకు ఇవ్వాల్సిన పని లేదు. కానీ సంక్షేమ బోర్డులో 1800 కోట్ల రూపాయలు మురిగిపోయి ఉన్నదనేది మీరే చెబుతున్నారు. మరి ఈ సొమ్ము అంతా ఎక్కడికి వెళ్తుంది? తల్లి వందనానికి వెళ్తుందా, లేదా ఫ్రీ బస్సు మహిళలకు వెళ్తాదా అని మేము అడుగుతున్నా. ఇప్పటి వరకు కూడా ఈ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి ఏదైతే మ్యారేజ్ స్కీమ్ కానీ, డెలివరీ స్కీమ్ కానీ, మరి సహజ మరణం స్కీమ్ కానీ, యాక్సిడెంట్ అయినచ్చు స్కీమ్ కానీ, యాక్సిడెంట్లో చనిపోయిన స్కీమ్ కానీ, అలాగే కార్మికులకు మరి స్కాలర్షిప్ విధానాన్ని కానీ, ఎన్ఏసీ నేషనల్ అకాడమీ కోర్సులో ట్రైనింగ్ విధానాన్ని కానీ, ఇవన్నీ కూడా మూత వేసిన సందర్భాలు ఉన్నవి. ఇప్పటికైనా ప్రభుత్వం సుమారుగా సంవత్సరం నుంచి కార్మికుల ఆవేదన పడుతూ రోడ్లంట పడుతున్న దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. రానున్న రోజుల్లో భిక్షాటన చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ రోజు వరకు కూడా ఒక కార్మిక శాఖ మంత్రి రాజమహేంద్రవరంలో వచ్చి మరి వారు ముగించుకొని వెళ్ళిపోవడం, కార్మికుల కోసం ఇంత ఆందోళన చేస్తున్నా ఏ విధంగా స్పందించకపోవడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. డిమాండ్స్ భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. అలాగే సంక్షేమ బోర్డులో ఏ విధంగా అయితే క్లైమ్స్ ఉన్నాయో 40,000 క్లైమ్స్ కానీ, మ్యారేజ్ స్కీమ్ కానీ, డెలివరీ స్కీమ్ కానీ, యాక్సిడెంట్లో అయిన స్కీమ్ కానీ, సహజ మరణం స్కీమ్ కానీ ఒక్కటి కూడా లేని పరిస్థితి తయారైంది. తక్షణం ఈ ఆమోదన చేయాలి. లేని ఎడల కార్మికులు రోడ్లపైకి వచ్చే ప్రమాదం కూడా ఉన్నదని సందర్భంగా మనం చేస్తున్నాం.
ఒక పక్క ఆకలి కేకలు, ఎక్కడ పనులు లేవు. ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యం ఏమిటయ్యా అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ఇలాగ అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క రాజమహేంద్రవరం కాదు ఆంధ్రప్రదేశ్ చుట్టుముట్టి ఉన్నారు. వీళ్ళు అతి తక్కువ రేట్లు చేస్తూ సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆలోచన చెయ్యండి మహాప్రభు అని వేడుకుంటున్నాము. కానీ ఇంతవరకు కూడా ఏ విధంగానూ కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. అలాగే మరి గౌరవనీయులు శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు, అయ్యా సమస్యలు ఉన్నాయి ఎడలా ఒక శాసన సభ్యుడికి మేము చెప్పుకుంటా బాధలు, మా బాధలు వినే పరిస్థితి కూడా ఆయనకి లేదు. మరి ఎందువల్ల మాకైతే అర్థం అవట్లా అంటే ఒక రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు అయితే పార్టీలు మారొచ్చు, కానీ ఈ చిన్నవాడు చేసిన తప్పుకి మమ్మల్ని బాధిస్తారా అని అడుగుతున్నా. ఒక్కటి కూడా న్యాయం లేదు. ఎప్పటికైనా ఆలోచన చేయమని సవినయంగా మనం చేస్తున్నాం. అలాగే గత రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి 17వ నంబరు జీవో నంబర్ 17ను గత రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి 17వ నంబరు రద్దు చేసి మరి సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, సంక్షేమ బోర్డులో పేరుకు మాత్రమే సంక్షేమ బోర్డు ఉందండి, కానీ లేబర్ కార్డు కూడా పేరుకు మాత్రమే ఉందండి. అదే నాలుక గీసుకోవడానికి కూడా పని చేయలేని పరిస్థితి అండి. ఇవాళ ఒక మ్యారేజ్ స్కీమ్ కానీ, ఒక డెలివరీ స్కీమ్ కానీ, సహజ మరణం కానీ, డెత్ అయిపోతే వచ్చేటువంటి పరిణామాలు ఏవి కూడా అందట్లేదండి. భవన నిర్మాణ కార్మిక బోర్డులో రిజిస్ట్రేషన్ ఫీజు 110 రూపాయలు, మరి రీన్యువల్ ఫీజు 60 రూపాయలు కడుతున్నామండి. ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. కార్మికుడికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే అవి అందటం లేదు. 46,000 స్కీమ్, 46,000 క్లెయిమ్లు అలాగే నిలిచిపోయి ఉన్నాయండి. అవి వెంటనే విడుదల చేసి 46,000 మంది కార్మికులకు న్యాయం చేయాలని కోరుతున్నాము. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల్లో కార్మికులకు న్యాయం చేస్తామని మాట ఇచ్చినారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పటి వరకు మర్చిపోయి ఉన్నారండి ఆయన. తర్వాత మరి మన వాసంశెట్టి సుభాష్ గారు, మన కార్మిక శాఖ మంత్రి వర్యులైనట్టు ఆయనకు ఈ ఈస్ట్ గోదావరిలో ఉండి కార్మికులు రోడ్లపై చేస్తున్నటువంటి ఈ ఇబ్బందులు ఆయనకు కనబడట్లేదా అని ఇవాళ అడుగుతున్నాను. దయచేసి కార్మిక శాఖ మంత్రి వర్యులు సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం.